భారతీయ అంబేద్కర్ సమాజ్ సమితి సంబంధించి శ్రీ పి శివప్రసాద్ గారు 23వ తేదీ అంగిశెట్టిపల్లి సర్వే నెంబర్ 15లో గల నల్లగుట్ట పైన ఒక బుద్ధుని విగ్రహాన్ని ఏదో రీఇన్స్టాల్ చేయాలని సోషల్ మీడియాలో కొంచెం ప్రొవొకేషన్ చేస్తున్నట్టు, దాని మీద ఒక ర్యాలీస్ ద్వారా వచ్చి కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు పోలీస్ వాళ్ళు నిన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీని మీద పోలీస్ వాళ్ళతో పాటు మనకి అంగిశెట్టిపల్లి విలేజర్స్ సంబంధించి కూడా మాకు ఈ విధంగా మమ్మల్ని అక్కడ కొండ మీదకి ఎనుములు తోలుకునేదానికి కానీ, గొర్రెలు మేకలు కానీ గొర్రెలు తీసుకునే వారికి కానీ అలౌ చేయడం, అంటే వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. మా చుట్టుపక్కల ఏరియాలో ఇట కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మాకు వీళ్ళ వల్ల కేసెస్ కూడా నమోదు అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ ర్యాలీ జరిగేటప్పుడు కూడా మా విలేజెస్లో ఏదన్నా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందని సబ్ కలెక్టర్ గారికి ఇట ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం పోలీస్ వారి నుంచి కూడా మనకు ఈ విధంగా ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది, దీన్ని కమ్యూనల్ వైలెన్సెస్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉందని వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు మాకు ఇంతకుముందు ఉన్న ఇన్సిడెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఓకే, వాళ్ళు ఇచ్చిన సోషల్ మీడియా సంబంధించిన క్లిప్పింగ్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ప్రచారం పెద్ద ఎత్తున ఏదో ఇక్కడ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దీని మీద ఇప్పటికిప్పుడు మనం నోటీసెస్ ఇష్యూ చేసి వాళ్ళ మీద ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి పాసిబుల్ కాదు. కాబట్టి మనకు అతి తక్కువ టైం ఉంది కాబట్టి దీని మీద మనము 163 BNSS కింద ప్రొహిబిటెడ్ ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే ఇది ఇంతకుముందు సిఆర్పిసి అయితే 144 సెక్షన్, ఇది మాడిఫికేషన్ అది సిఆర్పిసి BNSSకి అయిన తర్వాత 163గా అది ఆల్టరేట్ చేయడం జరిగింది. 163 కింద ఈ సర్వే నెంబర్ 15 అంగిశెట్టిపల్లికి సంబంధించి అక్కడి నుంచి సరౌండింగ్ ఏరియాస్ అప్ టు 5 కిలోమీటర్స్ వరకు కూడా ఈ 163 సెక్షన్ ఇప్పటి నుంచి అమల్లోకి వస్తూ ఉంది. ఇప్పటి నుంచి ఎటువంటి ర్యాలీస్ కానీ ఈ సరౌండింగ్ 5 ఏరియాస్లో ర్యాలీస్ కానీ గ్యాదరింగ్స్ కానీ ఎటువంటివి కూడా వీళ్ళు అనేది చేయడానికి వీలు లేదు. ఈ విషయం అనేది మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. అని ఫర్దర్గా మాకు పోలీస్ వాళ్ళ నుంచి మళ్ళీ రిపోర్ట్ వచ్చి మాకు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మేము దాన్ని రీవోక్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కొండపక్క ఏమన్నా పికెటింగ్ ఏర్పాటు చేస్తారు సార్? చుట్టుపక్కల అది పోలీస్ వాళ్ళు అందరూ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. ఈ 23వ తేదీ మనకు మెయిన్ వాళ్ళు ర్యాలీ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి రేపు ఎల్లుండి అనేది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. దాని తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఇచ్చే థ్రెడ్ పర్సన్స్ని బట్టి కానీ వాళ్ళు ఇచ్చే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఆ బుద్ధుని కొండ అది మాదే అంటున్నారు, మీరు చూస్తే అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఎవరికి ఎటువంటి అసైన్మెంట్, అది గవర్నమెంట్ ల్యాండ్, ఎవరికి ఇంతవరకు ఎక్కడ కేటాయించలేదు. 77 ఎకరాస్ బుద్ధుని కొండ అనేది గవర్నమెంట్ కింద ఉంది ఇప్పటికి కూడా. బుద్ధుని కొండ ఉందా లేకపోతే వేరే పేరు? అది గవర్నమెంట్ ల్యాండ్. మాకు బుద్ధుని కొండ అనేది ప్రచారంలోకి వచ్చినా తప్ప మేమేం అది గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన నేమ్ కాదు, గవర్నమెంట్ ఇచ్చిన. నల్లగుట్ట అంటే పాతకాలంలో విలేజెస్లో ఒక్కొక్క కొండకు ఒక్కొక్క విధంగా ఒక నేమ్ అనేది ఇష్యూ పెట్టుకోవడం జరుగుతుంది, అంటే ఐడెంటిఫికేషన్ కోసం. రికార్డులో మనకు గుట్ట కింద ఉంది, గాయాల భూమి కింద ఉంది, గాయాల భూమి జరిగింది. డిటెక్ట్ చేసిన తర్వాత కూడా కొంతమంది ఈ బాస్ ఆధ్వర్యంలో కొంతమంది పోలీసులు మేము మా పైన కానీ తర్వాత అదేవిధంగా రెవెన్యూ అధికారుల పైన కానీ నిరసన వ్యక్తం చేస్తూ కొద్దిగా హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడం జరిగింది. ఈ విషయంగా కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇటీవల ఏంటంటే ఈ మధ్య ఈ దళిత సంఘర్షణ సేవల సమితి అనే ఆ పరంగా కొంతమంది సోషల్ మీడియాలో 23వ తారీఖున అక్కడ ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి రావడం జరిగింది. దీనిపైన ఎంఆర్ఓ గారికి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఎంఆర్ఓ గారికి విషయం తెలపడం జరిగింది. చెప్తే ఎంఆర్ఓ గారు దానిపైన 163 BNSS ప్రకారము ప్రొహిబిషన్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి అందరికి కూడా 23వ తారీఖున ఎటువంటి దీనికి కూడా పర్మిషన్ లేదు. ఎంఆర్ఓ గారి ఉత్తర్వు ప్రకారం దాన్ని మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాకు ఎటువంటి బ్రీచ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ విషయంలో అందరూ కూడా సహకరించాలని పత్రికా ముఖ్యంగా తెలియజేస్తుంది.